నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అదేంటంటే క్యాబేజ్ క్యారెట్ కలిపి నేను మంచి రుచికరమైన పొరియల్ని ప్రిపేర్ చేశానండి. అదే అండి వేపుడు రెసిపీ అనమాట. మామూలుగా మనం ఒక్క వెజిటబుల్స్తోనే ఫ్రై చేస్తూ ఉంటాం కదా అండి. అలా కాకుండా ఒక 2 వెజిటబుల్స్ని కలిపి ఇలా చాలా ఈజీగా టేస్టీగా పొరియలు చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కలుపుకొని తినచ్చు, అలాగే రోటీలోకి, సాంబార్, పప్పు, రసం, పచ్చళ్ళలోకి మంచి కాంబినేషన్ అండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసి, అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఒక పావు కేజీ క్యాబేజ్ని చూడండి ఇలా నేను సన్నగా తరిగి వేసేసాను. అలాగే 2 మీడియం సైజులో ఉన్న క్యారెట్ను కూడా పైన పీల్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసానండి. అంటే ఒక్కొక్కసారి మనం 2 ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు, లేదు ఇలా పోపులో వేసుకొని కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు ఈ క్యాబేజ్ని అలాగే క్యారెట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు ఆ క్యారెట్ క్యాబేజీ అనేది చక్కగా ఉడికిపోయిందండి. కావాలంటే మీరు కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని, ఆ వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఇప్పుడు ఇందులో చివరగా ఒక 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరిని తురిమి వేసేసానండి. మీరు కావాలంటే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాను కాబట్టి నేను కారం కొద్దిగానే వేసాను. ఇప్పుడు కొద్దిగా చివరగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసి ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ముందు నేను క్యాబేజీ వేసినప్పుడు వేసానండి. ఇంకా మనం ఈ కారం ఇవన్నీ వేసాం కాబట్టి కొద్దిగా చప్పగా ఉంటుంది కాబట్టి చివరగా వేసేసుకోవాలి. అంతే అండి. ఆ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు మనం ఫ్రై చేసామంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి పొరియలు. ఇప్పుడు నేను ఒక కప్పులోకి డిష్ అవుట్ చేస్తున్నాను. చివరగా ఇంకొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఇలా మనం ఒక 2 వెజిటబుల్స్ని కలిపి ఇలా పొరియలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. చెప్పాను కదా అండి, రైస్లో కలుపుకొని తినొచ్చు, అలాగే సైడ్ డిష్గా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.